వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్. నా పేరు పావన. అల్లూరు జిల్లా జీకే వీధి మండలం చెర్రెల పంచాయతీ రోడ్డు వంతడపల్లి నుండి అవతల వంతడపల్లి ఏకవీధి వరకు సుమారు 2 కిలోమీటర్లు రహదారి మంజూరు చేసి పారుతున్న కాలువపై వంతెన కట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. పారుతున్న కాలువపై వంతెన లేక రహదారి సౌకర్యం లేక రోగుల కొరకు 108 కు ఫోన్ చేసినా రావడం లేదని, ఈ నేపథ్యంలో రోగులు మృతి చెందుతున్నారని, కొన్నిసార్లు గర్భిణీ స్త్రీలను రోగులను డోలీ కట్టుకొని మెయిన్ రోడ్డు పైకి తీసుకొని వెళ్లవలసి వస్తుందని, వెళ్లేటప్పుడు పొలాల గట్లపైన నడవాల్సి వస్తుందని, స్కూలుకు వెళ్లే చిన్నారులను తల్లిదండ్రులు దగ్గరుండి కాలువ దాటించి స్కూలుకి పంపించి మరలా వ్యవసాయ పనులకు వెళ్లిపోతున్నామని, సాయంత్రం పిల్లలు వచ్చే వరకు ఎంతో మనోవేదనతో బెంగపడుతున్నామని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి లోపల వంతడపల్లి గ్రామానికి కాల్వపై కల్వర్టు కట్టి రహదారి మంజూరు చేయాలని గ్రామస్తులు ఆవేదనతో కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్ద మనుగూరు మత్స్యలింగం, వార్డు మెంబర్ బూడిద సలోమి మరియు మనుగూరు కూసిరాజు, కొంత లింగం, బొంచి బాబు, మనుగూరు చంటిబాబు, మనుగూరు నరసింగరావు, మురళి, చలపతిరావు, కీముడు భూలక్ష్మి, బూడిద బాలమ్మ, మాజీ వార్డు మెంబర్ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మణ్ణి మాది వంతరపల్లి అల్లూరు జిల్లా గూడెం మండలం జల్లు పంచాయతీ వంతరపల్లి గ్రామం అండి మాది. మాకు చాలా సమస్యలు ఉన్నాయండి. ఇప్పుడు రోడ్డు కావాలండి మాకు. మరి రోడ్డు కూడా చాలా ఇబ్బందులు అయిపోతున్నాం. కానీ గర్భిణీలు కానీ ఆరోగ్యం లేని వాళ్ళకి కానీ మరి హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నా మాకు లేదండి. అసలు ఆ రోడ్డు బాగోలేదు, ఏం లేదు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి కానీ చాలామంది వచ్చారు కానీ మాకు ఏం పట్టింపు చేసుకోవట్లేదండి. చాలామందికి మేము అన్నీ చెప్పాం కానీ మరి వచ్చి రోడ్డు చూస్తున్నారు కానీ ఎవరు కూడా చేసేవారు లేదండి. మరి మా బాధలు చూసి మీరైనా చెప్పాలి. స్కూల్కి వెళ్ళాలన్నా మా పిల్లలు వెళ్ళాలన్నా సరే కానీ చాలా బాధపడుతున్నారు. మరి స్కూల్కి దింపేస్తున్నాం కానీ అటు నుండి వచ్చిన తర్వాత మాకు చాలా పనులు ఉంటాయి. మరి మేము ఏజెన్సీలో ఉంటున్నాం కాబట్టి మేము ఎలాగా మరి పనులు చేసుకొని వచ్చిన తర్వాత స్కూల్ ముగించేసి మరి టీచర్ వెళ్ళిపోయిన తర్వాత కూడా పిల్లలు రావాలంటే ఆ రూట్ని వెళ్ళాలంటే సార్ మాకైతే మరి పెట్లెంబడి వెళ్ళాలి. మరి వర్షాకాలం అయితే చాలా ఇబ్బంది. పెట్లెంబడి వెళ్ళాలైతే పడిపోతారు కదా, చిన్నపిల్లలు వెళ్తున్నారు. మళ్ళీ అంగన్వాడీ సెంటర్ కూడా రోడ్ పాయింట్లోనే ఉంది. అక్కడ వెళ్ళి కూడా పిల్లలు రావాలంటే మాకు ఇబ్బంది. మేము ఎప్పుడైతే స్కూల్కి 9 గంటలకు దింపుతున్నామో అటు 4 గంటలకి రావాలంటే మరి ఎలా ఎక్కడ పడిపోతున్నారో మళ్ళీ అవతలికి వెళ్ళాలంటే వంతెంపు సార్ మాకైతే. మాకు అందుకని రోడ్ బాగుండాలని ఇదిగో ఇక్కడ చిన్న కాలువ ఉందండి, కాలువకు గుమ్మేయాలని మేము కోరుకుంటున్నాం సార్. మాకైతే ఎంతోమంది వస్తున్నారు చేస్తామని మాట అంటే చెప్తున్నారు కానీ అస్సలు ఎవరు కూడా చేయట్లేదండి, పట్టింపు చేసుకోవట్లేదు. మరి ఎవరు కూడా అందుకని మరి మా బాధలు మా కష్టాలు చూసే వాళ్ళైతే మరి మా కోసం మీరు రోడ్ వేయండి. ఇక్కడ చిన్న తూమా కట్టిస్తారని మేము గర్భిణీ స్త్రీలు వెళ్ళాలైనా మళ్ళీ ఆరోగ్యం లేని వరకు వెళ్ళాలైనా ఒక అంబులెన్స్ రావాలైనా అవతలికి తీసుకెళ్ళాలైతే చాలా ఇబ్బంది సార్ మాకు. అందుకే మా బాధలు పట్టించుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. మనుగూరు మత్స్యలింగం, అల్లూరు సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం జర్రెల పంచాయతీ వంతడపల్లి గ్రామ కాపరస్తున్నాను. మాకు వంతడపల్లి రోడ్డు లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. ఈ బడి పిల్లలు కానీ మేము ఏదైనా దినుసులు గట్ట రోడ్డుకు మోసుకోవాలన్నా, ఒక గర్భిణీ స్త్రీ రోడ్డుకు వెళ్ళాలన్నా ఎత్తుకెళ్తున్నాం తప్ప రోడ్డు లేదు, ఏమీ లేదు. మాకు వెంటనే బ్రిడ్జి కట్టించాలని మేము కోరుకుంటున్నాం.